పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్ మరో పథకంలో డాష్లు వెతుకుతూ సామాన్యులకు కూటమి ప్రభుత్వం మరో దెబ్బ. జగన్ హయాంలో ఇల్లు పొందారో అయితే మీకు ఇబ్బందులే చాలా. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మెల్లమెల్లగా జగన్ చేసిన అన్ని పథకాలను బ్యాట్ చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. జగన్ అందించిన ప్రతి పథకాన్ని ఒక క్రమబద్ధంగా నీట్గా స్కెచ్ వేస్తూ ఆ పథకాల్లో ఎన్నో తప్పులు జరిగాయో చూపించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక పెన్షన్ మాత్రమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చిందని భావించారు. అయితే ఆ పెన్షన్ విషయంలో కూడా ఇప్పుడు కోతలు కటింగ్లు చేస్తూ ఉంటే చివరికి కొంతవరకు దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఇలా జగన్ నవరత్నాలు అన్నిటిని కూడా ఎంచి మరీ ఎక్కడ ఏ పథకాల్లో ఎంత అవినీతి జరిగిందని చూపించే ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వ హయాంలో పక్కా ఇళ్లను పొందిన వారిలో అనర్హుల ఏరివేత కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారుల జాబితాపై పునర్విచారణ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ ఉద్యోగులతో విచారణ కమిటీని ఇందుకోసం నియమించింది. ఈ నెల 15 కల్లా ప్రభుత్వానికి నివేదిక అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ మంది అనర్హులు పక్కా ఇళ్లను పొందారన్న ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన వారితో పాటు ఆదాయాలతో సంబంధం లేకుండా కొందరికి పక్కా ఇళ్లను మంజూరు చేశారన్న ఆరోపణలు బలంగా రావడంతో విచారణ చేపట్టింది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని భావించిన ప్రభుత్వం దాని ఏరివేతను ప్రారంభించింది. ప్రతి నెల పెన్షన్దారుల సంఖ్య తగ్గుతుంది. అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ముందు గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో పాటు లబ్ధిదారుల జాబితాను కూడా పరిశీలించి అనర్హులను ఏరివేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీలో కూడా అనర్హులను కేటాయించిందని భావించడంతో దాని ఏరివేత కూడా కూటమి ప్రభుత్వం చేపట్టింది. సంక్షేమ పథకాలకు అర్హులైన వారికి మాత్రమే అందజేయాలని నిర్ణయించింది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసేలా అర్హులకు మాత్రమే పథకాలను అందేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు, హౌసింగ్ నిర్మాణాలకు అనుమతులు పొందిన లబ్ధిదారులు, అర్హులు, అనర్హుల విషయంలో లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. పునర్విచారణ కోసం ఈ నెల 10వ తేదీ నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితాలో అనర్హులుంటే వాటిని గుర్తించాల్సి ఉంటుంది. సమాచారాన్ని నమోదు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ ప్రక్రియను ఆయా మండలాల్లో స్థానిక తహసీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, వీఆర్ఓ సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఈ నెల 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని 26 జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.